నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో ఇన్వెస్టర్. ఈ వీడియోలో ట్రేడింగ్లో ఉన్న 3 ముఖ్యమైన ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకుందాం. ట్రేడింగ్లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా వీటిని ఫాలో అవ్వాలి. రిస్క్ మేనేజ్మెంట్, ట్రేడింగ్ సెటప్, ఎమోషన్స్ ఆర్ సైకాలజీ. ఈ మూడింటిని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అసలు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అంటేనే చాలామంది భయపడతారు. మీరు స్టాక్ మార్కెట్ గురించి ఏం తెలియకుండా ట్రేడింగ్ చేయకూడదు. స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకుని ట్రేడింగ్ చేయడం చాలా మంచిది. కొంతమంది స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవగానే ట్రేడింగ్లో డబ్బులు పోగొట్టుకుంటారు. అలా చేయొద్దు. ఇప్పుడు ఈ మూడింటి గురించి డీటెయిల్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వన్, రిస్క్ మేనేజ్మెంట్. మీరు ఏ ట్రేడర్ అయినా, అంటే బిగినర్గా ట్రేడింగ్ గురించి తెలుసుకున్న ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అయినా సరే, ఫస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది రిస్క్ మేనేజ్మెంట్ గురించి. ఎందుకంటే మీరు మార్కెట్లో మూవ్మెంట్ ఎలా ఉన్నా మీకు ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ లాస్ అయ్యేటప్పుడు మీరు కరెక్ట్ టైంకి ఎగ్జిట్ అవ్వాలి. అలా అవ్వలేదు అంటే మీరు పెద్ద అమౌంట్ లాస్ అవుతారు. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది స్టాప్ లాస్. మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిందే. చాలామంది స్టాప్ లాస్ పెట్టుకోకుండా ట్రేడ్ చేస్తారు. అలా చేస్తే మీరు ఖచ్చితంగా మీ యొక్క క్యాపిటల్ అమౌంట్ని లాస్ అవుతారు. మీరు ఏ స్ట్రాటజీతో ట్రేడ్ చేసినా రిస్క్ మాత్రం మీ కంట్రోల్లో ఉండాల్సిందే. అలా లేదు అంటే మీ ట్రేడింగ్ సక్సెస్ఫుల్ అవ్వలేదు. అందుకే రిస్క్ మేనేజ్మెంట్ అనేది మోర్ ఇంపార్టెంట్. రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ ఒపీనియన్. ఈ రిస్క్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నారు అంటే అది మీ ట్రేడింగ్కి సెక్యూర్గా ఉందన్నమాట. అందుకే రిస్క్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ ఎక్కువగా పెట్టండి. సెకండ్ వన్, ట్రేడింగ్ సెటప్. ఈ ట్రేడింగ్ సెటప్లో ట్రేడింగ్లో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న దగ్గర నుంచి డిసిప్లిన్గా ఉండాలి. మీరు సరైన ట్రేడ్ సెటప్ పెట్టుకున్నప్పుడు దాన్ని చూస్తూ మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి. అది ఎలాగంటే మీరు అనుకున్న స్ట్రాటజీలోనే అమౌంట్తో కాకుండా పేపర్ ట్రేడ్ అలవాటు చేసుకోవటం మంచిది. మీరు ఏ ట్రేడింగ్ సెటప్ పెట్టుకున్నారో దాని మీద పేపర్ ట్రేడింగ్ చేసుకోండి. అది అర్థం కాకపోయినా లేదా ఆ ట్రేడింగ్ సెటప్లో లాస్ వచ్చినా అప్పుడు ట్రేడింగ్ సెటప్ని చేంజ్ చేసుకోండి. మీకు ఏ ట్రేడింగ్ సెటప్ అయితే బాగా అర్థమైందో అప్పుడు అమౌంట్తో ట్రేడింగ్ చేయండి. మీరు అమౌంట్తో ట్రేడింగ్ చేసేటప్పుడు అలవాటు అయ్యే వరకు స్మాల్ క్వాంటిటీతోనే ట్రేడింగ్ చేయండి. ఇలా మీరు కానీ చేస్తే ట్రేడింగ్లో మీకు ఆటోమేటిక్గానే డిసిప్లిన్ వస్తుంది. ఈ ట్రేడింగ్ సెటప్ బిగినర్స్ బాగా నేర్చుకోవాలి అండ్ ఇంపార్టెంట్ కూడా. థర్డ్ వన్, ఎమోషన్స్. ఇది చాలా అవసరం. ఈ ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే మార్కెట్లో క్యాండిల్స్ ఫామ్ అయ్యేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఫామ్ అవుతున్నాయి, రెడ్ క్యాండిల్ పెద్దగా ఫామ్ అవుతున్నాయి, దాన్ని బట్టి మనం ట్రేడ్ చేద్దాం అనుకుంటాం. బట్ అది కరెక్ట్ కాదు. మీ మైండ్ సెట్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. అంతేగాని టెంప్ట్ అయ్యి ఎక్కువగా ట్రేడ్ చేయొద్దు. ఫస్ట్ మీరు మార్కెట్ని బాగా అర్థం చేసుకోండి. అంతేగాని బేసిక్స్ నేర్చుకుని డైరెక్ట్గా అమౌంట్తో ట్రేడింగ్ చేయొద్దు. మార్కెట్ని మనం అర్థం చేసుకుని ఫాలో చేస్తే మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉంటాయి. ఏదైనా స్టాక్ మార్కెట్ ఒకే డైరెక్షన్లో ఉన్నప్పుడు మాత్రమే ట్రేడింగ్ చేయండి. అది అప్ ట్రెండ్ అయినా డౌన్ ట్రెండ్ అయినా. అంతేగాని సైడ్ వేవ్స్లో ఎటువంటి డైరెక్షన్ లేనప్పుడు ట్రేడింగ్ చేయకపోవడం చాలా బెటర్. మార్కెట్ని బాగా అబ్జర్వ్ చేయండి, క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయని. మీరు ట్రేడర్గా సక్సెస్ అవ్వాలి అంటే మీ ఎమోషన్స్ కంట్రోల్లో ఉండాలి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, డైలీ ఒక ట్రేడ్ మాత్రమే చేయండి. ఛాన్స్ ఉంది కదా అని ఎక్కువ ట్రేడ్లు చేయొద్దు. అది ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఒక ట్రేడ్తోనే స్టాప్ చేయండి. ప్రాఫిట్ వచ్చినా అది ఒక బుక్లో నోట్ చేసుకోండి, అది మీకు బాగా గుర్తుంటుంది. లాస్ వస్తే ఎక్కడ తప్పు జరిగిందని తెలుసుకుని ఇంకో ట్రేడ్లో ఆ తప్పు చేయకండి. ఒక పర్సన్ ట్రేడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు లైవ్ మార్కెట్లో ఉన్నప్పుడు ఈ 3 రూల్స్ని మైండ్లో ఉంచుకుని ట్రేడ్ చేయండి. ఈ 3 రూల్స్ని మైండ్లో ఉంచుకుని ట్రేడ్ చేస్తే మీరు ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ట్రేడింగ్లో ఉన్న 3 మెయిన్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ గురించి చెప్తాను. వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.